హలో పీపుల్, ఈరోజు ఇక్కడికి నేను ట్యాగల్ తీసుకోవడానికి వచ్చాను. మా పిన్ని ఆల్రెడీ వేసింది ఇక్కడ. ఈ ఇసుకలో వేసాము. అయితే ఇవి ఆల్రెడీ తీసాము. ఇంకా అక్కడ తవ్వుతూ ఉన్నాడు మా పెద్దోడు. ఇవన్నీ చెట్లు ఇక్కడ వేసాము. అది బర్రెలకి తినడానికి ఫుడ్. వరి చెత్త అది. వరి కోసాక మిగిలిపోయిన వేస్ట్ బర్రెలు తింటాయి. సూర్యుడు ఉన్నాడు, ఇంకా పోలే. వీడియో కంత పెద్ద వస్తుంది. ఇవి దొండకాయల చెట్టు. అయితే ఇవి పాములు తింటాయి, మనుషులు తినరు. ఇది పండు అయిపోయినాక అప్పుడు మనుషులు తినచ్చు. ఇది పిచ్చి దొండకాయల చెట్టు. ఇంకా ఇటు వెళ్తే ఇక్కడ ఇందాక ఏదో పెట్టి వెళ్ళారు, మంది ఏదో పెట్టి వెళ్ళారు. అంటే పొలంకి కొట్టేది. ఇది కరివేపాకు చెట్టు. ఏమైందిరా? ఇది కరివేపాకు చెట్టు. నేను వస్తున్నాలే. ఇది కరివేపాకు చెట్టు. మనం వంటలకు వాడుకోవచ్చు. ఇది పొడి చేసుకోవచ్చు, మంచిది, హెల్త్కి మంచిది. ఇది కూడా కరివేపాకు చెట్టే. 3 చెట్లు వేసాం ఇక్కడ. ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పలేం. అయితే ఇక్కడికి వెళ్ళడానికి ఇది ఉంది కదా, ఇది ఇలా తీయాలి. ఇది ఇలా తీసి ఇది పోయింది. ఇప్పుడే వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఇది టమోటా చెట్టు. ఇది మిరపకాయల చెట్టు అనుకుంటా, అదేమో నాకు తెలీదు. ఇది కూడా ఏందో ఆకుకూర చెట్టు ఏమో నాకు తెలీదు. ఇక్కడ ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్. ఇది మునగాకు చెట్టు. ఫ్రై చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అంతే, ఇంకా అయిపోయింది. కొంచెం వేసారు. అది ఆకుకూర, దాంతో ఆకుకూర పప్పు చేసుకుంటారు. ఏం ఆకండి నాకు ఐడియా లేదు. అది చింతాకు చెట్టు చిన్నది. అంతే. ఇంతకుముందు ఇంకా చాలా ఉండేవి, కానీ ఇప్పుడు కోతులు తినేస్తున్నాయని ఎక్కువ వేయలే. లేదంటే చాలా ఉన్నాయి ఇంతకుముందు. పెద్ద పెద్ద కాకరకాయలు చాలా వేశారు ఇక్కడంతా. ఇప్పుడు ఇక్కడంతా పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చేసాయి. మీకు తెలుసా, ఇది ఉంది కదా, అది ఉంది కదా, దాంతో కూడా చట్నీ చేస్తారు. నేను ఇప్పుడు తిన్నా కానీ ఒకసారి చేస్తే చూసా. ఇవన్నీ పిచ్చి పిచ్చి చెట్లు. దేనికో వాడతారు ఈ చెట్టు. దీని ఆకు నలిపేది దేనికో వాడతారు, నాకు కూడా తెలియదు. కానీ ఒకసారి చూసా నేను, ఒక తాత చేస్తుంటే. ఇక్కడంతా అయిపోయింది. చూడండి, ఇక్కడ దొండకాయలు కింద పడేసారు. ఇవి టైల్స్. అప్పుడు ఇంటికి వేసేవాళ్ళు, మిగిలిపోతే ఇక్కడ వేసారు. మనం పోదాం. ఇవన్నీ ఇంతకుముందు తీసుకుని తాగలే. పోయి మనం ఇక్కడ తవ్వుదాం అనమాట. వేప చెట్టు చాలా చల్లగా ఉంది ఇక్కడ. వీడికి తీయడానికి రాక కొన్ని కొన్ని తీసేస్తున్నాడు. ఇక్కడంతా ఫుల్ చెట్లు. పాములు కూడా రావచ్చు ఎప్పుడన్నా, ఏ క్షణం అన్నా. వేప చెట్టు. ఇంతకుముందు ఇక్కడంతా వేప చెట్టు ఉంటే కొట్టేశారు. వచ్చింది. నేను కడగతా, మంచిగా కడగతలే. నువ్వేం వరి అవ్వనక్కర్లేదు దాని గురించి.
కొన్నే కదా కడగొచ్చు, కానీ ఇది కూడా కొట్టుకుంటే మంచిగా ఉంటుంది పెద్దోడా. అంతేనా? 7. 11. నాకు 2. 2 వస్తే చాలు. రేపు మళ్ళీ చికెన్ తింటాం మనం, చికెన్ చేపలన్నీ. హార్డ్గా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాం. సరే పదా, ఇంకెళ్ళిపోదాం. ఇంకో గోయింగ్ ఇంటికి.